హాయ్ అండి. నమస్తే. నేను మీ నాగమణి. మన ఛానల్ మనీస్ గ్రీనరీ. నేనైతే కిచెన్ వేస్ట్ గానీ, ఫ్రూట్ వేస్ట్ గానీ వేస్ట్ అవ్వకుండా మన టెర్రస్ మీద మొక్కలకి ఏ రకంగా మెన్యూర్‌గా ఉపయోగిస్తున్నానో అది వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సపోటా మొక్కలకి వేయాలనుకుంటున్నాను. ఏ రకంగా యూజ్ చేస్తున్నానో మీతో షేర్ చేస్తాను. ఇది తినకుండా ఉండిపోయిన సపోటా అండి. పుల్ల స్మెల్ వస్తున్నాయి. తినటానికి ఇబ్బందిగా ఉంది. అందుకని మన మొక్కలకి యూజ్ చేసేస్తున్నాను. ముందుగా క్రష్ చేసేస్తున్నాను. వీలైనంత వరకు బాగా మెత్తగా క్రష్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం వాటర్‌లో డైల్యూట్ చేసేటప్పుడు వాటర్‌లో కలవడానికి ఈజీగా ఉంటుంది. సమ్మర్‌లో సపోటా వేస్ట్ బాగా పనికొస్తుందండి. సపోటా పర్మనెంట్ జ్యూస్ అయినా పర్వాలేదు. ఎందుకంటే ఇవి వీటిలో గుణం కూల్ చేసే గుణం ఉంటుంది. అందుకని మొక్కలు విపరీతంగా డిహైడ్రేట్ అయిపోయి ఉంటాయి మొక్కలు కాబట్టి ఇలాంటివి వేసుకున్నామంటే కొద్దిగా చల్లబడే అవకాశం ఉంది. పూర్తిగా కాకపోయినా కొద్దిలో కొద్దిగైనా సరే మొక్కలు కొద్దిగా కూల్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు పూతది నిలబడే అవకాశం ఉంటుంది. నేనైతే వీలైనంత వరకు సపోటాని బాగా క్రష్ చేసేసానండి. మిక్సీ సాయం లేకుండా. మిక్సీ ఏసామంటే కొన్ని మైక్రోబ్స్ చనిపోయే అవకాశం ఉంటుంది. మరీ గట్టివైతే తప్పదు వేసుకోవచ్చు. అందుకని నేను దీన్ని ఫర్మెంటేషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువ డెవలప్ అవుతాయని మైక్రోబ్స్. అప్రాక్సిమేట్‌లీ ఒక కేజీ ఉండొచ్చండి పేస్ట్, సపోటా పేస్టు. ఒక 2 లీటర్స్ వాటర్‌లో కలిపేసి ఉంచుతున్నాను. 5 లీటర్స్ వాటర్‌లోనైనా కలిపేసి ఉంచుకోవచ్చు. మీకు వీలైతే 2 స్పూన్లు బెల్లం అంటే అప్రాక్సిమేట్‌లీ చెప్తున్నాను. 2 స్పూన్లు అంటే అర్థం అవుతుందని బెల్లం వేసుకున్నా సరే బాగా ఫర్మెంటేషన్ అవుతుందండి. నేను స్వీట్‌గా ఉంటుంది సపోటా అని నాకు అందుబాటులో లేక వేయలేదు. మీరైతే ఎప్పుడైనా ఇలా వేస్ట్ దొరికిందంటే మీరు చేసుకున్నారంటే కొద్దిగా బెల్లం వేయండి. ఇది 2, 3 రోజులు ఉంచేసి అప్పుడు మొక్కలకి ఏస్తానండి. వాటర్‌లో డైల్యూట్ చేసి వీలైనంత పల్చగా డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తాను. అన్ని రకాల మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఈరోజు సపోటా జ్యూస్ చేశాను కదండీ! అలాగే పాతది గ్రేప్స్ కూడా రెడీ చేసి ఉంచుకున్నాను. అది ఈరోజు మొక్కలకి వేసేసుకోవడానికి అనువుగా ఉంది. ఇదేంటనుకుంటున్నారంటే గ్రేప్స్ జ్యూస్ చేసి ఫిల్టర్ చేస్తాం కదండీ! వేస్ట్ తొక్కలు ఉండిపోతాయి కదా! అది ఒక 3 డేస్ అయింది ఫర్మెంటేషన్ చేశాను. అది ఈరోజు మొక్కలకి ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. వాటర్‌లో డైల్యూట్ చేసేసాను. పేస్ట్ ఎంతొచ్చిందనుకుంటున్నారు? ఒక 150, 200 గ్రామ్స్ ఉంటుంది. అది కొద్దిగా వాటర్‌లో కలిపేసి ఉంచి ఒక 3 డేస్ తర్వాత మొక్కలకి ఇవ్వాలనుకుంటున్నాను. అది తొక్క చాలా స్వీట్‌గా ఉంది. సిట్రిక్ యాసిడ్ ఏమాత్రం లేదు. అందుకే మొక్కలకి యూజ్ చేయొచ్చనే ఉద్దేశంతో మొక్కలకి వేయటానికి రెడీ అయ్యాను. పల్చగా అంటే చాలా పల్చగా ఇచ్చాను చూసారా? మాక్సిమం ఏ లిక్విడ్ ఇచ్చినా పల్చగా ఇస్తేనే రిజల్ట్ ఉంటుందండి. మనకి నప్పక, మన కళ్ళకి ఇష్టపడక, మనం తక్కువ వాటర్‌లో డైల్యూట్ చేశామనుకోండి, మొక్కలు వాడిపోయి పోతది, రాలిపోయే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న మొక్కలనుకోండి వాడిపోతాయి. అలాగే కొన్ని పెద్దవి పాదులవి అయితే ఆకులు పండైపోవడం ఇలాంటివి జరుగుతాయి. మనం వేసుకుంటూ లిక్విడ్ మనమే గమనించుకోవాలి. మన మొక్కలకి ఏది సూట్ అవుతుంది, ఏది సూట్ అవ్వలేదని. అవ్వలేనివి ఏమైనా ఉంటే కంపోస్ట్‌లో వేసేసుకోవచ్చు. అలాగే చూడండి పెరుగు పచ్చడి ఉండిపోయింది. అంటే కచంబరి, ఉల్లిపాయలు కలిపిన పెరుగు. సాల్ట్ కూడా లైట్‌గా ఉంటుంది. మనం ఎక్కువ వాటర్‌లో డైల్యూట్ చేసేస్తున్నాం కాబట్టి ఇది కూడా ఏసుకోవచ్చు. ఇది తక్కువ మోతాదులో ఉంది కాబట్టి నేను పూత మీద ఉన్న మొక్కలకే ఏస్తానండి. ఇది రేపేస్తాను. ఇది కూడా తెచ్చి టెర్రస్ పైన ఉంచేసాను. పక్కన పెట్టాను. మీకోసం అని చూపిస్తున్నాను. అలాగే ఆ పనులయిపోయాయండి. ఇప్పుడైతే గులాబీ మొక్క పూతయిపోయి ఉంది. ఇలా ప్రూనింగ్ చేసేసుకోవాలండి. ఎప్పటికప్పుడు స్టెమ్స్ ప్రూనింగ్ చేసుకున్నట్లయితేనే మిగతా పూత స్టార్ట్ అవుతుంది. నేలపైనైనా సరే ఇలాంటి ప్రూనింగ్ చేస్తే మళ్ళీ బలం పుంజుకుంటుంది. మనం ఎంత మెన్యూరేసినా సరే ఈ లీవ్స్ అయి ఎండిపోయినవి, ముదిరిపోయినవి ఉండడం వల్ల మళ్ళా పూత రావటానికి అవకాశం ఉండదు. అందుకే ముదిరినవి అన్నీ స్టెమ్స్ కట్ చేసేసుకోవాలి. ఏ పువ్వుల మొక్కలైనా సరే మాక్సిమం అండి ఏదో 1, 2 ఉంటాయి గానీ కటింగ్ లేని మొక్కలు. మందారాలు కూడా అలాగే కట్ చేసేసుకోవాలి. బాగా ముదిరిపోయిన కొమ్మలున్నాయనుకోండి అవి పూత రావు. అవి కట్ చేసామంటే గుబురుగా కూడా వస్తాయి.
చిన్న మొక్కకి ఎన్ని కొమ్మలు వచ్చాయో చూసారా ముదిరినవి. అలానే ఇక్కడ మరో మొక్క ఉందండి. ఇది కూడా అలాగే ప్రూనింగ్ చేసేసుకోవాలి. ఇది కూడా ప్రూనింగ్ చేసేస్తాను. అన్నీ ఒకరోజు కాకుండా ఒక్కొక్క రోజు కొన్ని కొన్ని పనులు పెట్టుకుంటే మన టెర్రస్ గార్డెన్ మీద వర్క్ ఈజీగా చేసుకోవచ్చండి, కష్టం లేకుండా. అంత పని ఒక్కసారి అవ్వదు. అలాగని మన గార్డెన్ మీద పని లేకుండా కూడా ఉండదు. ఇప్పుడైతే ఫర్మెంటేషన్ అయిపోయిందండి సపోటా జ్యూస్. ఇది కూడా వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చేస్తాను. చూస్తున్నారా నేను పళ్ళు జ్యూస్లు ఎన్ని రకాలు ఇస్తున్నానో మొక్కలకి. ఇలా పళ్ళ జ్యూసులు మొక్కలకి వేస్తుంటే నాకేంటి అనిపిస్తుందంటే, హెల్దీ అయిన ఆహారం మన మొక్కలకి ఇస్తున్నాము. ఆ కాయగూరలు తినేటప్పుడు మనకు సంతృప్తి కలుగుతుంది కదండి. బ్రొకోలీ హార్వెస్ట్ చేసినాక పక్క నుంచి స్టెమ్స్ వచ్చినాయి కదండీ! మళ్ళీ బ్రొకోలీ పువ్వులొచ్చినాయి చూసారా? ఇవన్నీ మళ్ళా వదిలేసినట్లయితే ఆ పువ్వులు ఇచ్చుకుంటాయండి. సీడ్స్ మళ్ళీ జర్మినేషన్ అవుతాయి. మీకు కావాలంటే కొద్ది టైం పడుతుంది. మన టెర్రస్ మీద కదా! బలం తక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువ టైం తీసుకుంటుంది. లేదంటే మనం హార్వెస్ట్ చేసుకొని వాడేసుకోవచ్చు. అలా జ్యూసులు వాడేసరికి మళ్ళీ ఇలా రెడీ అయినాయండి. మనం తినగా ముగ్గిపోయినవండి. ఇవి కంపోస్ట్‌లో వేయలేనప్పుడు మనం ఇలాంటి జ్యూస్ అంటే తక్కువ మోతాదులో ఉండేటప్పుడు జ్యూస్ చేసేసుకొని ఫర్మెంటేషన్ చేసి మొక్కలకి ఇవ్వడమే బెటర్. నేనైతే యాపిల్, సపోటా, బనానా, పపాయ అన్నీ ఉన్నాయండి. స్వీట్‌గా ఉన్నాయి గ్రేప్స్, అవి కూడా సీడ్‌లెస్ గ్రేప్స్. అవి కూడా ఫర్మెంటేషన్ చేసి మొక్కలకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇవి ఎక్కువ మోతాదులో ఉన్నాయనుకోండి కంపోస్ట్‌లో కూడా వేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి. లేదంటే ఇవన్నీ ఇప్పుడే వేసాము చాలా ఎక్కువగా ఉన్నాయనుకోండి, సమపాలల్లో బెల్లం కలిపి 2 బాగా మిక్స్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఒక 20 డేస్ మనం కవర్ చేసి 2 పూట్ల తిప్పుతూ అలా చేసుకున్నాక మళ్ళీ మనం నిలవ పెట్టుకోవచ్చు. 6 నెలల్లో ఎప్పుడైనా వాడుకోవచ్చు. వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి చెప్పిన వాడుకోవచ్చు. అది మాట. తక్కువ ఉంటే వాడేయవచ్చు. మరీ ఎక్కువ వేసాము వేస్ట్ అని అనుకున్నట్లయితే సమపాలలో బెల్లం కలిపి స్టోర్ చేసుకోవచ్చు. ఈ పళ్ళ జ్యూస్ కూడా ఇంతకుముందు మొక్కలకి ఎలా ఇచ్చానో అలాగేనండి వాడేస్తాను. నేనైతే మన టెర్రస్ పైన పళ్ళు వేస్ట్ కాకుండా ఆ వేస్ట్‌తో మన మొక్కలకు ఉపయోగపడే మంచి మెన్యూని రెడీ చేసుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వృక్షో రక్షతి రక్షితః. వృక్షాలు రక్షించండి. వృక్షాలు మనల్ని రక్షిస్తాయి.